హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఫుల్ లెంత్లో అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మీడియం సైజ్ వాళ్ళకి విత్ సైజెస్తో సహా చూద్దామండి. అయితే నేను ఫస్ట్ పై పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను, సపరేట్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్లో అయితే నేను పై పార్ట్ అనేది వేసుకున్నాను. నేను తీసుకున్న క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్ అండి, అందుకనే జరిగిపోతుందని పై పార్ట్ వరకు సపరేట్ అయితే చేసుకున్నాను. పై పార్ట్ పొడవు వచ్చే వరకు 14.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే నెక్ వెడల్పు వచ్చే వరకు 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే షోల్డర్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్ పొడవు వచ్చే వరకు 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. బోట్ నెక్ పెట్టమన్నారండి, అందుకనైతే 5 ఇంచెస్ తీసుకున్నాను హై నెక్లోనే. అలాగే చంక పొడవు వచ్చే వరకు 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఈ అమ్మాయి చెస్ట్ లూజ్ వచ్చే వరకు 32 ఇంచెస్ ఉందండి. అయితే ఇప్పుడు దాన్ని 4 భాగాలు చేయాలి కదా. అయితే 4 భాగం 8 వచ్చింది. 8 అయితే నేను పెట్టుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు మనము కట్ చేసుకుందామండి. ఫస్ట్ చంక వైపు నుంచి అయితే కట్ చేసుకొని 2 పార్ట్లు సపరేట్ చేసుకుందాం. రెండు పార్ట్లు సపరేట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. హై నెక్కే పెడుతున్నాను. మెల్లగా చూసి కట్ చేసుకోవాలండి, ఇది నెట్ కదా, జరిగిపోతూ ఉంటుంది. అలాగే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ కూడా హై నెక్కే పెట్టాను, 3 ఇంచెసే పెట్టాను. చిన్న డ్రాప్ అయితే ఇస్తున్నానండి. ఫైనల్లీ బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఈ పార్ట్స్ని రెండు ఒకే దగ్గర వేసుకొని మనం సైడ్ అనేది ఖర్చు అనేది జాయిన్ చేసుకుంటాం కదండి. ఈ సైడ్ మనము 1 ఇంచ్ అనేది మనము క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనము కుట్టుకునేటప్పుడు పైకి కిందకి ఎగాదిగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము మిగతా క్లాత్లో అమ్మాయి అయితే ఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టమందండి. 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. అయితే నేను 20 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. 22 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. అంటే పొడవు ఎక్కువ ఉండాలని చెప్పి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా. హ్యాండ్స్కి అయితే క్లాత్ని కట్ చేసి ఇప్పుడైతే షేప్ని డ్రా చేసుకుంటున్నాను. సేమ్ అలాగే కట్ చేసుకున్నాను, డ్రా చేసుకున్నట్టే. ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి, ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా పక్కన పెట్టి మిగతా క్లాత్ మొత్తం 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఫుల్ లెంత్ రావాలని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. అయితే నడుము 4వ భాగం అయితే 8 వచ్చిందండి. ఎంఐ నడుము మొత్తం 32, 4వ భాగం 8 అయితే పెట్టుకున్నాను. పొడవు వచ్చే వరకు ఫస్ట్ తనైతే 34 ఇంచెస్ పెట్టమందండి. తర్వాత మళ్ళీ పొడవు అయిపోతుందని చెప్పి 32 అయితే పెట్టమంది. అందుకని నేనైతే పొడవు అనేది మెన్షన్ చేయలేదు. పొడవు మనం ఎంత కావాలంటే ఎంత అండి. ఫుల్ కావాలంటే ఫుల్ పెట్టుకోవచ్చు, లేదా మనకు కింద ఫ్యాంట్ కనిపించేలా ఉండాలి, కొంచెం పైకి కావాలనుకుంటే మన లెంత్ చూసుకొని పెట్టుకోవచ్చు. అందుకని నేనైతే పొడవు అనేది మెన్షన్ చేయట్లేదు. అలాగే నాకు ఇక సైడ్ అనేది క్లాత్ అనేది పడిందండి. ఇక్కడ నేను చిన్న పీసెస్ అనేది క్లాత్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఫుల్ లెంత్ సర్కిల్లో ఖచ్చితంగా మనకు సైడ్లు అనేది ఇలా ముక్కలు అనేది జాయింట్ పడుతుందండి. జాయింట్ పడకుండా మాత్రం అంబ్రెల్లా ఫ్రాక్ అనేది రాదు. మనకి ఎంత క్లాత్ ఉన్నా సరే వెడల్పు అనేది చుట్టూరు రావాలి కదా, దీనికి రౌండ్ సర్కిల్గా రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రాక్ అనేది సైడ్ మాత్రం ఇలా ముక్కలు అనేది పడుతుందండి. అలాగే డ్రా చేసుకునే విధంగానే నేను మొత్తం కట్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఆ సైడ్ పడే ముక్కలు కరెక్ట్గా నేను మిగిలిన క్లాత్తోని అదే ప్రకారంగా గీసుకొని కట్ చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే పెట్టాను, లెంత్ ఎక్కువైపోతుందని. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.